ఈ ప్రపంచం ఓ క్షణిక దృశ్యం. అది కేవలం ఒక పరీక్షా క్షేత్రం. నమ్మకం లేని మనస్సుకు అది ఆటల ప్రదేశం. విశ్వాసమున్న హృదయానికి అదో ప్రయాణం. నిశ్శబ్దంలో వినిపించే పిలుపు సత్యాన్ని కోరే మనసుకు అది స్పష్టం. నీ ప్రభు వద్దకే నీ తిరుగు ప్రయాణం అనే సందేశం. దాన్ని నిర్లక్ష్యం చేయడమే నిజమైన గమ్యరాహిత్యానికి సూచకం. కాలం, ధనం, ఘనత అన్నీ మసకబారతాయి మరణం తరువాత. కర్మలే ఉంటాయి మన వెంట సాగిపోతూ. నీ సత్కర్మలే నీకు కవచం. కల్పాది దినమున నీ నిజమైన సంపత్తి. నీవు నమ్మినదే నీ అనంత జీవిత నిర్మాణం. అదే నీ నిజమైన సఫలీకృతం. ప్రతి శ్వాసకు ఓ చింతన ఉండాలి. ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి పోతున్నామని. నిన్ను సృష్టించిన వాడిని మరువకు. ఎందుకంటే తిరిగి ఆయన వద్దకే మన పయనం. జీవితం ఒక ప్రశ్న, నీ విశ్వాసం దానికి సమాధానం. నీ కోసం రాసినది ఒక అనంత గ్రంథం. అది నీకు చూపుతుంది మార్గదర్శకత్వం. అది నీకు రక్షణ వలయం. ఎప్పుడూ పలుకుతూ ఉండాలి సద్వచనం. ఎల్లప్పుడూ కోల్పోకూడదు సహనం. అది నిన్ను చేస్తుంది సఫలీకృతం. భారత జాతి వికసించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. తథాస్తు. జై హింద్.